క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితంలోకి ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము స్వార్థ ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు ఎత్తబడి దేవుని సార్వత్రిక సంఘం కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం మనం యేసుక్రీస్తు రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మనం రెండవ రాకడ దుర్బోధలో ఈ అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో రెండవ రాకడ వర్తమానాలు 68వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. రెండవ రాకడ దుర్బోధలో ఈ విషయాన్ని గురించి మేము నేర్చుకోబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబంను దీవించమని మనం చేస్తున్నాము. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియచేస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశము రెండవ రాకడ దుర్బోధలో. రెండవ రాకడకి ముందు జరుగుతున్నటువంటి కొన్ని దుర్బోధలు, తప్పుడు బోధలు లేక తప్పు సిద్ధాంతాల గురించి, దురాలోచనల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ వర్తమానం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కారణం ఏంటంటే ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలంటే, ఎత్తబడే సంఘంలో మనం ఉండాలంటే ముందు మనకి కన్ఫ్యూజ్ ఉండకూడదు, తర్వాత నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. ఈ దుర్బోధల విషయంలో దూరంగా ఉండాలి. మోసపోకుండా, నష్టపోకుండా ఉండేటట్లుగా చూసుకోవాలి. అందువల్ల ఈ వర్తమానం ప్రేక్షకులందరికీ ఉపయోగపడాలనేది మా ఉద్దేశం. ఓకే. సో రెండవ రాకడ దుర్బోధలు మీరు వింటున్న, చూస్తున్న ఈ వర్తమానాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంచుతున్నాం. ఈ అవకాశం ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే. సో ఇప్పుడు రెండవ రాకడ కోసం మనం ఆలోచిస్తున్నాం, అవునా? యేసుక్రీస్తు వారు మొదటిసారి శరీర రూపమును ధరించుకొని భూలోకానికి వచ్చి వెళ్ళిపోయాడు కాబట్టి దానికి మొదటి రాకడ అని పేరు వచ్చింది. ప్రభు ఇప్పుడు త్వరలో రాబోతున్నాడు కనుక దీనికి రెండవ రాకడ అని పేరు వచ్చింది. ఓకే. మొదటి రాకడలో యేసుక్రీస్తు వారు రక్షకుడిగా వచ్చాడు. మానవ జాతి కోసం రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేశారు. కొంతమంది రక్షణ పొందుతున్నారు, కొంతమంది రక్షణ పొందట్లేదు, అవునా? అయితే రెండవ రాకడలో ప్రభు రక్షకుడుగా కాకుండా ప్రభువుగా వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, రాజుగా, యూదా గోత్రపు సింహముగా రెండవ రాకడలో వస్తాడని మనం గమనించుకోవాలి. ఓకే. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటి? రెండవ రాకడకు సంబంధించి కొన్ని దురాలోచనలు, దుర్బోధలు, తప్పు సిద్ధాంతాలు, వీటిని మనం గుర్తించవలెను. వీటిని మనం పసిగట్టాలి. కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోవాలి, మోసపోకుండా, నష్టపోకుండా చూసుకోవాలి. ఓకే. మత్తయి సువార్తలో
24వ అధ్యాయంలో 4వ వచనంలో ఏం చెప్పబడింది? మత్తయి సువార్త 24:4, ఏ విధము చేతనైనను ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూసుకోండి. ఇది సంగతి. యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ మీద కూర్చున్నారు. ఆయన శిష్యులు ఏకాంతంగా ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి ఏం చేశారు? ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడిగారు. మత్తయి సువార్త 24:3 అక్కడ 3 ప్రశ్నలు అడిగినట్టుగా మనం చూస్తున్నాం. ఏమన్నాడు? 1, ఇవన్నీ ఎప్పుడు జరుగును? 2, నీ రాకడ ఎప్పుడు వస్తుంది? 3, ఈ యుగాంతమునకు సూచనలు ఏమిటి మాతో చెప్పుము. ఇవన్నీ ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటి మాతో చెప్పుము అని ప్రభువారిని శిష్యులు అడిగారు. ఇది వాస్తవానికి వ్యక్తిగతంగా వారు అడిగినటువంటి విషయమైనప్పటికీ మనందరి తరఫున వారు అడిగారు. వారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే మన మనసులో మనం అడగాలనుకుంటుంది మన తరఫున అపోస్తులు కూడా అడిగేశారు. మన మనసులో ఏ సందేహాలు మనకున్నాయో, ఏ అర్థం కాని విషయాలతో మనం ఉంటున్నామో, తికమకబడుతున్నామో, వారు కూడా మనుషులే కాబట్టి వారు కూడా సందేహాలు ఉంటాయి. కాబట్టి వారి కోసమే కాకుండా మన కోసం కూడా అడిగినట్టుగానే ఆ రోజు ప్రభుని వాళ్ళు అడిగేశారు. ప్రభా, మీరు అక్కడ ఎప్పుడు వచ్చేస్తుంది? ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి మాతో చెప్పండి అని అడిగినప్పుడు ప్రభువారు చెప్పినటువంటి మొట్టమొదటి మాట మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మత్తయి సువార్తలో 24-25 అధ్యాయాల్లో 2వ రాకడ ప్రసంగం చెప్పబడింది. ఓకే, ఆ ప్రసంగం తర్వాత చదవండి. అయితే ఆ ప్రసంగంలో మొదటి మాట ఆయన చెప్పింది ఏంటంటే, ఎవడును ఏ విధము చేతనైనను మిమ్మును మోసపుచ్చకుండా చూసుకోండి. అది 2వ రాకడ సమయంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మోసపోకుండా చూసుకోవాలి. ప్రభు రాకడ సమయంలో ప్రపంచమంతటా మోసం జరుగుతుంది. దుర్బోధలు వస్తాయి, దురాలోచనలు కలుగుతాయి, తప్పు సిద్ధాంతాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? మొదట మనం మోసపోకుండా చూసుకోవాలి. తర్వాత ఇతరులను మనం మోసం చేయకుండా చూసుకోవాలి. ఒకవైపు మనం మోసపోకుండా చూసుకోవాలి, రెండవది మనం మోసపోయి ఇతరులను మోసపుచ్చకుండా చూసుకోవాలి. ఈ మోసం అనేది ప్రమాదకరమైన వ్యవహారం. ఇది ఎలాంటిది సార్ అంటే, పాలల్లో విషబొట్టు లాంటిది. గ్లాసు పాలు మంచిగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి, అందులో ఒక విషబొట్టు వేసామనుకోండి, ఏమవుతుంది? పాలు మొత్తం విషమైపోతాయి కదా. కాబట్టి ఈ దుర్బోధలు అనేవి ఎలాంటివి? ఈ తప్పు సిద్ధాంతాలు ఎలాంటివి సార్ అంటే, పాలల్లో విషబొట్టు లాంటివి. గుర్తించండి, దేవుని వాక్యం ఏంటిది? పాలు. దేవుని వాక్యం పాలతో పోల్చబడింది, దేవుని వాక్యం నీళ్ళతో పోల్చబడింది, దేవుని వాక్యం తేనెతో పోల్చబడింది, దేవుని వాక్యం నూనెతో పోల్చబడింది, దేవుని వాక్యం ద్రాక్ష రసంతో పోల్చబడింది. ఎస్, పాలు అనుకోండి, నీళ్లు అనుకోండి, తేనె అనుకోండి, ద్రాక్ష రసం అనుకోండి, వాక్యం అలా పోల్చబడింది. అలాంటప్పుడు మరి దుర్బోధల సంగతి ఏంటి? ఇవి ఒక విషపు బొట్టుతో సమానం. పాలల్లోనైనా, నీళ్ళల్లోనైనా, తేనెలోనైనా, అంతేనంటారా? ద్రాక్ష రసములోనైనా, నూనెలోనైనా, మనము త్రాగేటువంటి మంచి ద్రవ పదార్థంలో ఒక విషబొట్టు వేస్తే ఏమవుతుంది? మొత్తం విషమవుదా? తాగినోళ్ళు చనిపోరా, నష్టపోరా? ఆలోచించండి. కాబట్టి దేవుని వాక్యం అనేది ఒక ద్రవ పదార్థం అనుకుంటే, ఎస్, దేవుని వాక్యం ఒక ద్రవ పదార్థం అనుకుంటే, ఈ దుర్బోధ ఏంటిది? ఒక విషపు బొట్టు. ఒక బొట్టు చాలు సార్, గ్లాసు నీళ్ళల్లో ఒక బొట్టు చాలు, మొత్తం విషమైపోతాయి. త్రాగిన వాళ్ళంతా చనిపోతారు, నష్టపోతారు, దెబ్బతింటారు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ప్రసంగి గ్రంథంలో ఏమంటాడు? 10లో, ప్రసంగి గ్రంథం 10:1, బుక్కావాని తైలములో చచ్చిన ఈగ పడినచో అంతా కంపు కొట్టిపోతుంది కదా అంటాడు కదా. జ్ఞాని అయిన సొలొమోను ఉపదేశం అది. బుక్కావాని తైలములో చచ్చిన ఈగ పడితే ఏమవుతుంది అంటే, మంచి సెంట్ ఉంది, అత్తరుంది, సువాసన వస్తుంది. ఎస్, అందులో ఒక చచ్చిన ఈగ పడితే ఏమవుతుంది? ఆ సువాసన కాస్త దుర్వాసనగా మారిపోతుంది. అంతే. స్వచ్ఛమైనటువంటి వాక్యములో, స్వచ్ఛమైన వాక్యములో విషబొట్టు పడితే అంటే దుర్బోధ వస్తే ఏమైపోతుంది? వాక్యము కల్తీ అయిపోతుంది, వాక్యము కల్వశమైపోతుంది, కలుషితమైపోతుంది, వాక్యములోకి పొల్యూషన్ వస్తుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే,
దుర్బోధ ఏముందలే చిన్నదే కదా అనుకోకూడదు, ఆ తప్పు సిద్ధాంతాలు ఏముందలే అనుకోకూడదు. ఎందుకంటే అవి విషంతో సమానం. దేవుని యొక్క వాక్యాన్ని కలుషితం చేసే పరిస్థితి నిజంగా ఈ రోజుల్లో చాలా చోట్ల చాలామంది వాక్యం చెప్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే వాక్యంలో కూడా పొల్యూషన్ వస్తుంది. మనకు తెలుసు శబ్ద పొల్యూషన్, లేకపోతే ఇప్పుడు గాలిలో పొల్యూషన్ ఉంది సార్, వాటర్లో పొల్యూషన్ ఉందండి, సౌండ్లో పొల్యూషన్ ఉందండి అని చెప్తున్నాం. సరే కానీ వాక్యంలో కూడా పొల్యూషన్ వచ్చేస్తుందయ్యా బాబు. వాక్యంలో కాలుష్యం వస్తుంది, వాక్యం కలుషితమైపోతుంది. ఎందుకు? వాక్యంలోకి విషము లాంటి దుర్బోధలు చోటు చేసుకుంటున్నాయి. అది సంగతే. కాబట్టి ఏం చేయాలంటే వాక్యాన్ని వాక్యంగానే ప్రకటించాలి, వాక్యాన్ని వాక్యంగానే బోధించాలి, వాక్యమును వాక్యముతోనే వ్యాఖ్యానించాలి. వాక్యాన్ని చెప్పేటప్పుడు 2-3 రెఫరెన్స్లు జోడించి రుజువు చేయాలి. అది పద్ధతి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:11. ఓకే, పేతురు రాసిన మొదటి పత్రిక 4:11. ఎవడైనను దేవుని యొక్క వాక్యమును బోధించిన ఎడలా, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే, ఉపదేశిస్తే ఏం చేయాలి? ఎలా చెప్పాలి? దేవుని వాక్యమును బోధించిన ఎడలా దైవోక్తులు చెప్పినట్టుగా చెప్పవలెను. అది లెక్క. ఎవరైనా సరే దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తే ఎలా బోధించాలంటే దేవోక్తులు చెప్పినట్టుగా ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నట్టుగా ఫీలింగ్ రావాలి. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నట్టుగా వినేవారందరికీ సెన్స్ పనిచేయాలి. వినేవాళ్ళు దేవుని వాక్యానికి భయపడాలి, లోబడాలి, నమ్మాలి. కారణం ఏంటంటే అది దేవుని వాక్యం. వాక్యాన్ని వాక్యంగానే బోధించాలి. వాక్యాన్ని మొహమాటంతో చెప్పకూడదు, వాక్యాన్ని మనుషులకు అనుకూలంగా చెప్పకూడదు, మనుషులను ప్లీజ్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు, లేకపోతే అందరితో పాటు మనం కలిసిపోకూడదు. ముఖ్యంగా రెండవ రాకడ విషయంలో ఈ దుర్బోధల్ని మనం అరికట్టాలి, నివారించాలి, గుర్తుపట్టాలి, కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాలి. కనుక ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్త 24:4 ఎవడును ఏ విధము చేతనైనను మిమ్మును మోసపుచ్చకుండా చూసుకోండి. ఎందుకు? ఈ అంచి దినాలు వచ్చినప్పుడు, రెండవ రాకడ సమయంలో సంఘం ఎత్తబడేటప్పుడు చాలా దుర్బోధలు వస్తాయి. ఆ దుర్బోధలకు మీరు దూరంగా ఉండకపోతే చివరికి ఏం జరుగుతుంది? ఆ దుర్బోధలకు మీరు దగ్గరైపోయి చివరికి మీరు ఆకర్షితులైపోయి మీరు నష్టపోతారు. మీరు నష్టపోయేది కాక అనేక మందిని నష్టపరుస్తారు. మీరు నష్టపోయి మీ కుటుంబాలను, సంఘాలను కూడా చెడగొడతారు. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు మోసపోగాకండి, మీ ద్వారా ఇతరులు మోసపోకుండా చూడండి అని ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు రెండవ రాకడకు సంబంధించిన దుర్బోధలు మొత్తం మనం చెప్పాలనుకోండి, ఇంకో చిన్న పుస్తకం తయారు చేయాల్సి వచ్చింది. అంతేనా? కొన్ని విషయాలు గమనించండి. ఇప్పుడు రెండవ రాకడ కోసం దుర్బోధలు ఉన్నప్పుడు ఎట్లా చెప్పాలంటే కొన్ని మీకు తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలిసిన మీరు పట్టించుకోకపోయి ఉండొచ్చు, కానీ కొంచెం సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు కొంతమంది అసలు రెండవ రాకడే లేదంటున్నారు. దీని గొడవ ఏంటి అంటే కొన్ని చెప్తాయి ఈ కార్యక్రమంలో. మీకు ఉదాహరణకు గుర్తు చేస్తున్నా. ఇప్పుడు మొదట ఆలోచన ఏంటి? అసలు రెండవ రాకడే లేదులండే, వచ్చినప్పుడు చూసుకుందామా? వచ్చిద్ది అంటున్నారు. ఎక్కడొస్తుంది? మా తాత ముత్తాతల కాలం నుంచి చెప్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి వింటున్నా రెండవ రాకడని. ఎక్కడొచ్చింది? కాబట్టి రెండవ రాకడ అంటున్నారు, రాకడ కోసం ప్రసంగాలు చెప్తున్నారు, రాకడ గుర్తులు జరుగుతున్నాయి అంటున్నారు, కానీ రాకడ ఎక్కడొచ్చింది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? కొంతమందికి అసలు రెండవ రాకడ రాదని ఈ మధ్య యూట్యూబ్లో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. రెండవ రాకడ మేము చిన్నప్పటి నుంచి వింటున్నాం కదండి, రావట్లేదు కదా అని. అది నిజమే, వాళ్ళు తప్పేముందిలే. వాళ్ళు అడిగిన ప్రశ్న కూడా కరెక్టే, ఆ కామెంట్ కూడా కరెక్టే. ఇప్పుడు రెండవ రాకడ కోసం వింటున్నాము, చిన్నప్పటి నుంచి చెప్తున్నారు, రావట్లేదని. ఇప్పుడు రెండవ రాకడ రానంత మాత్రాన, ఆలస్యమైనంత మాత్రాన లేనట్టు కాదు కదా. రాకపోవటం వేరు, లేకపోవటం వేరు. కొంచెం అర్థం చేసుకోవాలా. ఇప్పుడు రెండవ రాకడ రాకపోవటం వేరు, లేకపోవటం వేరు. రెండవ రాకడ రాలేదండి, రాలేదు కరెక్టు, ఆలస్యమైంది కరెక్టు. ఇప్పుడు రెండవ రాకడ ఆలస్యమైందని చెప్పి లేదంటావా? అంటే ఇప్పుడు మనం అనుకున్న టైంలో వస్తే ఉన్నట్టు, లేకపోతే లేనట్ట, అది కూడా ఆలోచించాలిగా. కాబట్టి రెండవ రాకడ రాలేదు అనే మాట నిజమే, కానీ రెండవ రాకడ లేదు అనకూడదు. రెండవ రాకడ లేదు అన్నామంటే అది పెద్ద దురాలోచన, అది సైతాన్ ఆలోచన. రెండవ రాకడ లేదు అన్నప్పుడు మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టు, ఆత్మ వంచిన చేసుకుంటున్నట్టు లెక్క. రెండవ రాకడ లేదు అని మనం అనుకున్నా, మనం ఇతరులకు బోధించినా మనం చాలా నష్టపోతాం, ప్రమాదాలు పడతాం. కనుక రెండవ రాకడ
రాలేదు లేదా ఆలస్యమవుతుంది, అంతవరకు ఆగండి. అంతేగాని రెండవ రాకడ లేదు అని చెప్పడానికి వీల్లేదు. కారణం ఏంటి? మొదటి రాకడ జరిగిపోయింది కనుక రెండవ రాకడ కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు జన్మించిన వ్యక్తికి జననం ఎలా జరిగిందో రేపు మరణం కూడా జరిగిద్ది. అలాగే మొదటి రాకడ ఎలా జరిగిందో రేపు రెండవ రాకడ కూడా అలాగే జరిగిద్ది. అది గమనించుకోవాలి. కాబట్టి కొంతమంది రెండవ రాకడ లేదు అంటున్నారు. అది తీసిపడండి ఆ సిద్ధాంతం, రెండవ రాకడ లేదు అనేది. సరే, ఇంకొంతమంది ఏమంటున్నారంటే రెండవ రాకడ ఉందిలే, వచ్చినప్పుడు చూసుకుందాం అంటున్నారు. ఇది ఇంకొక భయంకరమైన ప్రమాదకరమైన ఆలోచన. రెండవ రాకడ వచ్చినప్పుడు చూసుకుందాంలే సార్, ఉందంటున్నారు కదా, సరే ఉంది, వచ్చినప్పుడు చూసుకుందాం, అప్పుడు రక్షణ పొందాం, ఏమైంది? అప్పుడు బాప్తీసం తీసుకుందాం, అంతేనా? అప్పుడు పరిశుద్ధాత్మ పొందుకుందాం, అప్పుడు సిద్ధపడదాం. రెండవ రాకడ వచ్చినప్పుడు ఇప్పుడు మనం సిద్ధపడదాంలే అనుకుంటున్నారు. ఇది ఏం చూపిస్తుందంటే వారు రెండవ రాకడ ఉంది అని చెప్తూ నిర్లక్ష్య వైఖరిని చూపిస్తున్నారు. ప్రభు రాకడ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు, ప్రమాదం. ఎందుకో తెలుసా? వచ్చినప్పుడు చూసుకుందాంలే అంటే నీకు చెప్పొచ్చిద్దా ఏంటి? లేక నువ్వు అనుకున్న సమయంలో వచ్చిద్దా? ఆ రోజు ఆ దినమును గురించి ఆ గడియను గురించి తండ్రికి మాత్రమే తెలుసు అన్నాడు కదా. భూలోకంలో ఏ మనుషుడికి తెలియదు, దేవదూతలు కూడా తెలియదు అని చెప్పినప్పుడు, ఆయన తెలీదు అని చెప్తున్నప్పుడు వచ్చినప్పుడు చూసుకుందామని చెప్పి నువ్వెలా అంటావు? అసలు తెలియదు అంటున్నాడు కదా. నువ్వేమంటున్నావు? రెండవ రాకడ వచ్చినప్పుడు చూసుకుందాం అంటున్నావు. నీ మాట బాగానే ఉంది, నువ్వు వచ్చినప్పుడు చూసుకోవడానికి అసలు నీకు తెలిస్తే కదా. కాబట్టి రెండవ రాకడ లేదు అని చెప్పటం పొరపాటు. అలాగే రాకడ వచ్చినప్పుడు చూసుకుందాం, అప్పుడు రక్షణ పొందుదాం, అప్పుడు సిద్ధపడదామంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ రాకడ దినం ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. ఒకవేళ ఆ దినం వచ్చినప్పుడు మనం రక్షణ పొందాం అనుకుంటే ఒకరు ఈలోపు చనిపోతే అంతే కదా. ఇప్పుడు రాకడ వచ్చిందండి, వచ్చిందాక మనం ఉంటామని గ్యారెంటీ ఏంటి? ఈలోపు మనం మరణిస్తాం, అనుకోకుండా మరణిస్తాం, అనుకోకుండా ప్రభు రాకడ వచ్చేస్తుంది, అప్పుడు నష్టపోతాం కదా, దెబ్బతింటాంగా, అనవసరంగా నాశనం అయిపోతాం కదా. కాబట్టి నిర్లక్ష్యం ఉండకూడదు. నిర్లక్ష్యం అనేది కొన్ని విషయాల్లో చెల్లిద్ది కానీ కొన్ని విషయాల్లో చెల్లదు. ముఖ్యంగా రెండవ రాకడ విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు. ఈ రక్షణ పొందే విషయంలో, బాప్తీసం తీసుకునే విషయంలో, పరిశుద్ధాత్మను పొందుకునే విషయంలో, అవునా, వాక్యానుసారంగా జీవించే విషయంలో కొన్ని విషయాల్ని కొంచెం సీరియస్గా తీసుకోవాలి. ఆ విషయాలు మనం నిర్లక్ష్యంగా ఉండటానికి ప్రయత్నం చేయకూడదు. మన నిర్లక్ష్యమే మనకు దెబ్బేసిద్ది. కాబట్టి గమనించండి. కొంతమంది ఏమో రెండవ రాకడ లేదంటున్నారు, ఇది పొరపాటు. కొంతమంది ఏమో సర్లేండి రెండవ రాకడ ఉంటే ఉండొచ్చులే, లేదని మనం ఎందుకనాలే, ఉండిద్దిలే, వచ్చినప్పుడు చూసుకుందాం అంటున్నారు. ఈ నిర్లక్ష్యం కూడా కరెక్ట్ కాదు. కారణం ఏంటంటే రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, డేట్ బైబిల్లో చెప్పలేదు, పైగా వచ్చిందాక మనం ఉంటామనే గ్యారెంటీ కూడా లేదు, ఈలోపు మనం మరణించవచ్చు, అవుట్. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే వాక్యం ఏం చెప్తుంది? ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అన్నాడు. రేపనే మాట వాడలా. ఎందుకంటే రేపనే మాట వాడే హక్కు మనకు లేదు. రేపును గురించి ఆలోచించేటువంటి ధైర్యం మనకు లేదు. అందుకని వాక్యం ఏం చెప్పింది? రేపటిని గురించి మీరు చింతించాల్సిన పని లేదు, రేపటి గురించి ఆలోచించగాకండి, రేపటి కోసం వాయిదా వేసుకోగాకండి, ఏనాటి కీడు ఆనాటికి చాలు, ఈరోజు సంగతి ఈరోజు చూసుకోండి, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి ఈరోజు నీకు సువార్త అందింది, నువ్వు రక్షణ పొందాలి, వెంటనే బాప్తీసం తీసుకోవాలి. ఒకరు ఈరోజు ప్రపోజిస్తే నా సంగతి ఏంటని నువ్వు రాకడ కొరకు సిద్ధపడాలి, అంతే. కాబట్టి నిర్లక్ష్యం అనేది తీసేసుకోండి, ఓకేనా? సరే, ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చెబుతున్నారు తెలుసు? ఈ మధ్యకాలంలో రెండవ రాకడ ఆల్రెడీ వచ్చేసిందని చెప్తున్నారు. కోరి నాయనో, ఇదంతా ప్రమాదకరమైన బోధండి. రెండవ రాకడ వచ్చేసింది అంటున్నారు, ఇంకా రాకడ వచ్చేది ఏంటయా, వచ్చింది అంటున్నారు. దానికి వాళ్ళు బైబిల్లో నుంచి రిఫరెన్స్ చూపిస్తున్నారు తెలుసా మీకు? మార్క్స్ వార్త 9:1 చూపిస్తున్నారు. అలాంటి రెఫరెన్స్లు కొన్ని ఉన్నాయి అన్నమాట. అక్కడ ప్రభు ఏం చెప్పాడంటే, దేవుని రాజ్యము వచ్చు వరకు మీలో కొంతమంది మరణమును రుచి చూడరో అని చెప్పారు. దాన్ని ఆధారం చేసుకుని వీళ్ళు ఏమంటున్నారు? దేవుని రాజ్యం వచ్చేంత వరకు, రెండవ రాకడ వచ్చేంత వరకు మరణమును రుచి చూడడానికి ప్రభు చెప్పారు. మరి ఆ కాలంలో ఉన్నవాళ్ళు చనిపోకముందే దేవుని రాజ్యం వచ్చిందని, రాకడ వచ్చిందని ప్రభు చెప్తున్నాడు కదా. మరి ఆ కాలంలో ఉన్న వాళ్ళంతా మరణించారు కదా, ఇప్పటికి ఒక్కళ్ళు కూడా లేరు కదా బ్రతికి. మరి ఆ కాలంలో వాళ్ళు బ్రతికుండగానే రాకడ రావాలి కదా, మరి వాళ్ళందరూ చనిపోయారు కదా, అంటే ఆ కాలంలో రాకడ వచ్చేసింది కదా అంటున్నారు. చూసారా ఎంత తెలివిగా చెప్పారో? అంటే ప్రభు చెప్పిన మాట ఏంటి? ఇక్కడ నిలుచున్న మీలో కొంతమంది ప్రభు రాకడ వచ్చేంత వరకు మరణమును రుచి చూడరు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మీరు కొంతమంది బ్రతికుండగానే రాకడ వచ్చిద్దని అని చెప్తున్నట్టు వీళ్ళు చెబుతున్నారు. అది
మరి ఇప్పుడు వాళ్ళందరూ చనిపోయారు కదా, చనిపోయారంటే వాళ్ళు బ్రతికుండగానే రావాలిగా, మరి ఇప్పుడు ఎవరు లేరుగా, అంటే దేవుని రాజ్యం వచ్చేసింది, రెండవ రాకడ వచ్చేసింది అన్నారు. ఇంకొంతమంది అయితే కొంచెం తెగించి ముందుకొచ్చి మొదటి శతాబ్దం 70వ సంవత్సరంలోనే రెండవ రాకడ వచ్చిందని కూడా చెప్పేస్తున్నారు. 30వ సంవత్సరంలో యేసుప్రభువు వారు మరణించారు, రెండవ రాకడ వచ్చేంతవరకు ఈ తరం గతించిపోదని చెప్పారు. తరం అంటే 40 సంవత్సరాలు, సో 30 + 40 70. సో మొదటి రాకలో 70 సంవత్సరాలు రెండవ రాకడ వచ్చింది అని చెప్పే బోధ వచ్చేసింది. అంటే వాళ్ళ దృష్టిలో రెండవ రాకడ వచ్చేసింది, అయిపోయింది, దేవుని రాజ్యం వచ్చేసింది. ఇది ఎంత తప్పండి, ఎంత శోచనీయం. సరే, ఒకవేళ రెండవ రాకడ వచ్చింది అనుకోండి, వాళ్ళు చెప్పినట్టే కరెక్ట్ వస్తే, మరి ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడింది? రెండవ రాకడ 70వ సంవత్సరం వచ్చిందని వీళ్ళు చెబుతున్నారు. ప్రకటన గ్రంథం 90వ సంవత్సరం తర్వాత రాయబడింది. మరి ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు ఏం చెప్తున్నాడు? ఇదిగో ఆయన త్వరగా వస్తున్నాడు అన్నాడు. ప్రకటన 1:7లో ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు అని ఉంది. మరి ఇప్పుడు 70వ సంవత్సరంలో యేసు ప్రభు వచ్చేసి ఉంటే, రెండవ రాకడ అయిపోయి ఉంటే, 90వ సంవత్సరంలో యోహాను భక్తుడు ఆయన త్వరగా వస్తున్నాడని ఎలా చెప్తాడు? చూసారు ఎంత కన్ఫ్యూజ్. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, రాకడకు సంబంధించిన దుర్బోధనలు గుర్తించండి. కొంతమంది ఏం చెప్తున్నారంటే 1000 ఏళ్ళు పరిపాలన లేదు అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు 1000 ఏళ్ళు పరిపాలన ఇప్పుడే జరుగుతుంది అంటున్నారు. 1000 ఏళ్ళు పరిపాలన లేదు అనేది తప్పు అయితే, 1000 ఏళ్ళ పరిపాలన ఇప్పుడే జరుగుతుంది అని చెప్పటం కూడా తప్పే, గుర్తుపెట్టుకోండి. దేవుని రాజ్యం వచ్చేసిందండి, 1000 ఏళ్ళ పరిపాలన ఇప్పుడు జరుగుతుంది అని చెప్తున్నారు. 1000 ఏళ్ళ పరిపాలన జరిగితే మరి సైతాన్ని బంధించాలిగా. సైతాన్ ఎక్కడ బంధించబడ్డాడు? మరి మనుషులు పరిశుద్ధులుగా బ్రతకాలిగా. మరి మనుషులందరూ పాపంగా జీవిస్తున్నారు, పాపులుగా. మరి మోసం ఉండకూడదుగా. ఇప్పుడంతా మోసం, అన్యాయం కనిపిస్తూ ఉంది. అంటే వీళ్ళు 1000 ఏళ్ళ రాజ్యం వచ్చిందని చెప్తున్నారు. వచ్చినప్పుడు మరి దానికి సంబంధించిన లక్షణాలు కనపడాలిగా. ఆ లక్షణాలు లేవుగా. లక్షణాలు లేకుండా వచ్చిందని చెప్తాం ఎలా కరెక్ట్ అయింది? అర్థం చేసుకోండి. సరే, ఇంకొంతమంది వచ్చి ఏమంటున్నారు? ఏం చెబుతున్నారంటే శ్రమలకు ముందు సంఘం ఎత్తబడిద్ది అని మనం బోధిస్తున్నాం వాక్యానుసారంగా. కొంతమంది ఏం చెబుతున్నారు? సంఘం శ్రమల కాలంలో ఉండిద్ది అని చెప్తున్నారు. శ్రమలకు ముందే సంఘం ఎత్తబడిద్ది, సంఘం శ్రమల కాలంలో ఉండదు అని మనం చెప్తుంటే, కొంతమంది సంఘం శ్రమల కాలంలో ఉండిద్ది అంటే మొదట 3.5 సంవత్సరాలు శ్రమల కాలంలో సంఘం ఉండిద్ది అని కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది ఏమో సంఘం పూర్తిగా శ్రమల కాలంలో ఉండిద్ది, శ్రమల్లో ఉండే సంఘం వెళ్ళిద్ది, శ్రమల ద్వారే సంఘం పరీక్షించబడిద్ది అని చెప్తున్నారు. ఈ విషయాలన్నీ తర్వాత నేను చెప్తాను అనుకోండి. కాబట్టి 3 అభిప్రాయాలు గుర్తించాలి. సంఘం శ్రమలకు ముందు ఎత్తబడుతుంది, శ్రమల్లో ఎత్తబడుతుంది, శ్రమల తర్వాత ఎత్తబడుతుంది. 3 భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే సంఘము శ్రమలకు ముందే ఎత్తబడుతుంది అనేది నేను చెప్పే అభిప్రాయమే కాదు. ప్రపంచ క్రైస్తవ సంఘాలన్నీ కూడా 190% పైగా ఈ విషయాన్ని విశ్వసిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఒకవేళ సంఘం శ్రమలకు ముందు ఎత్తబడదో అని మీరు ఒకవేళ నన్ను అడగాలనుకుంటే అడగొచ్చు, కానీ ప్రపంచంలో ఉన్న 90% ప్రజలకి మీరే సమాధానం చెప్పుకోండి, నన్ను అడగాల్సిన పని లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ అందరిలో ఉండి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? సంఘం శ్రమలకు ముందే ఎత్తబడుతుందని. తర్వాత వర్తమానాల తర్వాత చూద్దాంలే. కనుక సంఘం శ్రమల కాలంలో ఉండిద్ది అనేది కొంతమంది ఆలోచన. ఒకవేళ శ్రమల కాలంలో ఉండాలనుకున్నారనుకోండి, ఉండమని చెప్పండి, తప్పేముంది. వాళ్ళు ఉంటారంటే మనం ఏం చేద్దామా? సంఘం శ్రమల కాలం ఉండిద్దని కొంతమంది చెప్తున్నారు, వాళ్ళకు ఉండాలనిపిస్తుందేమో, మరి ఏందో అర్థం కావట్లేదు. ఇంకొంతమంది ఏమో అసలు శ్రమల కాలం ఇప్పుడే జరుగుతుంది, శ్రమల కాలం పూర్తిగా సంఘం ఎక్కడే ఉండిద్దని చెప్తున్నారు. మరి ఇంక రక్షణ పొందడం ఎందుకు అర్థం కావట్లేదు. శ్రమల్లో సంఘం ఉండేటట్టయితే రక్షణ పొందడం ఎందుకు? యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టింది ఎందుకో, బలైపోయింది ఎందుకో, రక్తం చిందించింది ఎందుకో, పని పాట లేకేమో అర్థం కావట్లేదు. మరి అప్పుడు మరి శిలువ బలియాగానికి ఉపయోగం ఏంటో తెలియట్లేదు. మరి విశ్వాసం ద్వారా కృప ద్వారా రక్షణ వచ్చిందంటే కృపకు విలువేంటో, విశ్వాసానికి విలువేంటో ఏం అర్థం కావట్లా. ఇంకా కృప ఎందుకో, విశ్వాసం ఎందుకో, యేసుక్రీస్తు బలియాగం ఎందుకో. మరి ఇవన్నీ రక్షించలేకపోతే సంఘం శ్రమల్లో ఉండేటట్టయితే మరి గొడవ అంత ఎందుకు? సో ఇవన్నీ ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఒకవైపు సంఘం శ్రమల గురించి, ఒకవైపు 1000 ఏళ్ళ పరిపాలన గురించి, ఒకవైపు రెండవ రాకడ డేట్ కోసం, ఒక ప్రక్క రెండవ రాకడ రాలేదురా బాబు అంటుంటే వచ్చేసిందని చెప్పేస్తున్నారు. రావడం కాదు, డేట్ కూడా చెప్పేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితిలో సంఘం ఏం చేస్తుంది తెలుసా? సంఘం కన్ఫ్యూజ్ అవుతుంది కదా. సంఘం కన్ఫ్యూజ్ అయిపోతుంది. కొంతమంది కొత్తగా ఈ దుర్బోధలు విని ఏమంటున్నారు తెలుసా? ఇప్పుడు మాకు సత్యం తెలిసింది అంటున్నారు. ఓ నాయన, వీళ్ళకి సన్మానం చేయాలయా?
కొంతమంది కొత్తోళ్ళు పాతోళ్ళు ఇద్దరు కొత్తగా దుర్బోధలు విని అంటున్నారు, అబ్బా ఇప్పుడు మా కళ్ళు తెరవబడ్డారు నాయన, అసలు చచ్చి ఇప్పుడు తెలిసింది అంటున్నారు. మరి ఇంతకాలం ఎక్కడున్నారో అర్థం కాలేదు. కొంతమంది అసత్యం తెలుసుకొని ఇప్పుడు సత్యం తెలిసింది అంటున్నారు. ప్రియులారా గమనించండి, మీరు మోసపోగాకండి, ఇతరులు మోసగించబడటానికి మీరు కారుకులు కాగాకండి. ఎందుకంటే దుర్బోధల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పరిశుద్ధ ఆత్మ ద్వారా మనం గుర్తుపట్టాలి. అర్థమైందా? వాక్యానుసారంగా మనం గుర్తుపట్టాలి. కొన్నిసార్లు నకిలీ బంగారం ఒకే విధంగా కనిపిస్తుంది. అంత మాత్రం చేత నకిలీ బంగారాన్ని తీసుకొని ఒరిజినల్ బంగారం అని చెప్పడం కరెక్ట్ కాదు. మరి ఎలా తెలుస్తుంది? బంగారపు కొట్టోడు తెలుస్తుందయా? మరి మనకు ఎలా తెలుస్తుందయా అంటే, ఈ బంగారపు కొట్టోడి దగ్గర ఒక గీట్రాయి ఒకటి ఉండిద్ది. ఒరిజినల్ బంగారానికి నకిలీ బంగారానికి భేదం ఏంటో తెలిసిన గీట్రాయి ఉండిద్ది అనమాట. ఈ బంగారాన్ని తీసుకెళ్ళి గీట్రాయి మీద రుద్దితే ఒరిజినల్ బంగారం ఏమైతే తెలిసినా రుద్దే కొద్దీ ఇంకా షైనింగ్ వచ్చింది అనమాట. రుద్దే కొద్దీ ఇంకా షైనింగ్ వచ్చింది, ఇంకా కాంతి వచ్చింది. అది ఒరిజినాలిటీ యొక్క వ్యవహారం. అదే నకిలీ బంగారాన్ని తీసుకెళ్ళి గీట్రాయి మీద పెట్టి రుద్దేవనుకో దెబ్బకి షైనింగ్ మొత్తం పోయిద్ది, దాని కాంతిని కోల్పోతుంది. అది మళ్ళీ రుద్దేవనుకో రాయి మిగిలిద్ది. అందుకని మనం దుర్బోధల విషయంలో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయం కావాలి. అలాగే వాక్యం అనేటువంటి గీట్రాయి మీద చూడాలి. నకిలీ బంగారాన్ని ఎలాగా మనం చూస్తున్నామో అలాగే ఏది హితబోధో ఏది దుర్బోధో తెలియటానికి వాక్యం అనే గీట్రాయి మీద పెట్టి రుద్దాలి, గీయాలి, వాక్యంతో పోల్చి చూడాలి. అప్పుడు మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రేక్షకులందరికీ మనవి, దుర్బోధలకి దూరంగా ఉండండి, నష్టపోగాకండి. ప్రభు వస్తున్నాడు. ఎత్తబడే సంఘం కొరకు మీరు సిద్ధపడాలని మీకు ప్రేమతో మనం చేస్తున్నాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపు చేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో అనారోగ్యత అవసరంతో ఉన్న వారికి సహాయం చేయమని మనం చేస్తున్నాం. మీరు అక్కడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి, మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయాలని మీకు మనం చేస్తున్నాం. 9440402368 9440402368. గాడ్ బ్లెస్ యూ.